చేసినటువంటిది శ్రీ పడవల నారాయణరావు గారు. వారి మాటల్లోనే మనకి ఆ చిత్రకళ గురించి వారి యొక్క హృదయాన్ని మన ముందు ఆవిష్కరించి వారి చిత్రకళ యొక్క వైభవాన్ని మనకి వర్ణిస్తారు. శ్రీ నారాయణరావు గారు. మీ బొమ్మల్లో ఉన్నటువంటి చిత్రాలు వ్యక్తీకరిస్తున్నటువంటి భావాన్ని మీ మాటల్లో కొంచెం తెలియజేయండి. ఒక్కొక్క అంశాన్ని ఈ తామర ఆకుల మీద పడుతున్న ఈ బాలుని చూస్తుంటే అది వటపత్ర సాయిలాగా కనిపిస్తూ ఉన్నాడు. అది కొంచెం వివరించండి. నేను ఒక పుష్ప సందేశం అనే సబ్జెక్ట్ ఒకటి తీసుకుని ఆ కాన్సెప్ట్ మీద మానవ జీవితాన్ని పువ్వులతో అన్వయిస్తూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క పెయింటింగ్ చేస్తూ వచ్చానండి. దాంట్లో ఇది శైశవ దశ, చిన్న మొక్క, ఉదయించే సూర్యుడు. తర్వాత ఇక్కడికి వచ్చేళ్ళకి ఈ దీనిలో మొక్క పెద్దదయ్యింది, బాలుడు పెద్దవాడయ్యాడు. ఇక్కడికి వచ్చేళ్ళకి తొలి యవన దశ. ఇది తొలి యవన దశలో యవనంలో దూకుతుంది. ఇది యవనం, ఇది కూడా యవనమే. ఇది యవనంలో 3 రంగులు, 3 కలర్స్, 3 రంగులు కలిస్తే అనేక రంగులు వస్తాయి. వాతావరణ కాలుష్యం అయింది అక్కడ. వాతావరణ కాలుష్యంలో మా యవనం వదిలిపోకుండా స్థిరంగా కాపాడండి అని ప్రపంచాన్ని వేడుకుంటుంది. వాతావరణ నివారణ చేయమని చెప్తుంది. ఇది యవనమే, ఇది యవనమే. ఇక్కడ దీంట్లో యవనము, మిడిల్ ఏజ్, ముసలితనము, ఇక్కడ పుర్రె, శ్వశానం ఇక్కడ తగలబడిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇక్కడ ఇది డెప్త్. మానవ జీవితాన్ని ఈ విధంగా ఒక్కొక్క దశలో చేశాను. ఇంకా అనేక పెయింటింగ్స్ దశల్లో చేస్తూ వస్తున్నాను. ఇవి పొలం నుంచి వచ్చే రైతులు మానవ గ్రామీణ జీవితం చిత్రించిన ఇవన్నీ. ఈ చిత్రాలను ఏమంటారండి? ఇవి అంటే అవి వర్ణ చిత్రాలు. ఇవి వచ్చేసరికి ఇవి పండుగల మీద వేసానండి. దసరా, ఉగాది, సంక్రాంతి వీటి పని మీద వేసిన రేఖా చిత్రాలు ఇవన్నీ. ఆయిల్ కలర్స్ తో చిత్రించింది. ఇవి క్యాన్వాస్ మీద వేస్తే ఎక్కువ కాలం ఉంటుంది, 200-300 సంవత్సరాలు ఉంటుంది. ఒక సముద్ర పొడ్డున మత్స్యకార జీవితాన్ని చూపించాయి. ఇక్కడ నీళ్లు తీసుకెళ్తాయి. ఇది గోడ వేయటం అంటారు. ఇక్కడ గొర్రెలను కాస్తూ ఫ్లూట్ వాయిస్తుంది స్త్రీ. ఇక్కడ గడ్డి మోపులు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ప్రకృతి. ఇక్కడి నుంచి రామాయణంలో చేసిన పెయింటింగ్స్ అండి. అహల్య శాపి మోచింది. ఇది శివధనుస్సు గారు దండ వేయడానికి సీతమ్మ వారు రెడీగా ఉంది. ఇది గుహుడు నది, గంగా నది దాటించడం, నది దాటిస్తున్నారు. సీత బంగారు లేడి శబరి, భక్త శబరి రాముల వారి కోసం ఎదురు చూస్తుంది, ఎదురు చేస్తుంది. ఇది ఈ శతాబ్ది ఉత్సవాలలో ప్రముఖ చిత్రకళాకారులు పడవల నారాయణరావు గారి యొక్క చిత్ర ప్రదర్శన. మా తెనాలి పట్టణంలో ఉండేటువంటి పౌరులంతా కూడా ఈ చిత్రకళను ఆస్వాదించి మా తెనాలికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి శ్రీ పడవల నారాయణరావు గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎంతో వైభవంగా తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. మా తెనాలి ప్రజలంతా కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతో ఈ తెనాలి గడ్డ మీద పుట్టినందుకు, ఈ తెనాలిలో మా జన్మ వచ్చినందుకు ఎంతో ఆనందపడుతూ ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటిది ఈ ప్రదర్శన. తెనాలి చరిత్రని, తెనాలిలో పుట్టినటువంటి ప్రముఖుల యొక్క చరిత్రను తెలియజేసేటువంటిది. అన్ని రంగాలలో కూడా విశ్వవిఖ్యాతి చెందినటువంటిది మా తెనాలి పట్టణం. విద్యారంగం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యారంగానికి మా తెనాలి పట్టణం ఎంతో ప్రముఖ స్థానంగా ఉన్నది. 1910లో తెనాలి మున్సిపాలిటీ పురపాలక సంఘం ఏర్పడటానికి ముందుగానే తెనాలిలో స్థాపించబడినటువంటి అతి పురాతన తాలూకా హై స్కూల్ భవనం ఆనాడు 1903 సంవత్సరంలో ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రదేశంలో నివసించేటువంటి తెనాలి పట్టణ ప్రజలకు
విద్యా సౌకర్యాలు కల్పించడం కోసం ఏర్పాటైనటువంటి తాలూకా హై స్కూల్ భవనం. అదే సమయంలో సంస్కృత విద్య, సాంస్కృతిక వారసత్వం కోసం 1912 సంవత్సరంలో స్థాపించబడినటువంటి KLN సంస్కృత కళాశాల. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా సంస్కృత విద్యా ప్రవాహం జరుగుతున్నది అంటే దానికి మూలమైనటువంటి కారణాల్లో ఈ సంస్కృత కళాశాల. అట్లాగే విద్యారంగంలో అనేక రకాలైనటువంటి బహుమతులు, అవార్డులు పొందినటువంటి వాళ్ళు మా తెనాలి పట్టణ ప్రజలు. ఆనాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నుంచి 18-11-1964 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి శ్రీ కె రాజబాపయ్య గారు. అట్లాగే ఈ ఉత్సవ సమయంలో ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తూ దాని యొక్క బాధ్యతను వహించినటువంటి షేక్ మొహిద్దీన్ బాచా గారు. ఆనాటి భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారి నుంచి 5వ తారీఖు సెప్టెంబరు నెల 1986 ఉపాధ్యాయ దినోత్సవం నాడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి దృశ్యం. బ్రహ్మశ్రీ పండిత యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి విశ్వబ్రాహ్మణ వేద సంస్కృత పాఠశాల ఈనాటికి వైభవంగా నిర్వహించబడుతూ అనేక మంది విద్యార్థులకు వేద విద్యను ప్రసాదిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కళాశాల. గౌరవనీయులు ఆనాటి రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారి నుండి ఉపాధ్యాయ దినోత్సవం నాడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి తెనాలి పట్టణ రామలింగేశ్వరపేట వాస్తవ్యులు శ్రీ పోతుకూచి సోమసుందర శాస్త్రి గారు. అట్లాగే తెనాలి మున్సిపల్ ఆఫీసు ఈనాడు ఉన్నటువంటి రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా లక్కరాజు ముక్తేశ్వరరావు గారు, నాంచారయ్య గారు, అట్లాగే ఆ స్కూలులో పనిచేసినటువంటి వేమూరి బలరామమూర్తి గారు, దైతా పూర్ణానందం గారు, కోదండరామయ్య గారు, అక్కేశ్వరరావు గారు ఇలాంటి ప్రముఖమైనటువంటి ఉపాధ్యాయులు పనిచేసినటువంటి రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఆనాటి తెనాలి మున్సిపల్ ఆఫీసుగా ప్రధానంగా ప్రారంభించబడి ఆ తర్వాత విద్యాదానం కోసం విద్యాలయంగా మారినటువంటి మున్సిపల్ పాఠశాల. అట్లాగే వైద్య రంగంలో మొట్టమొదటగా MBBS వైద్యులు డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారు తెనాలి పట్టణ చరిత్రలో ప్రధానంగా మొట్టమొదటి వైద్యులుగా పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి వారు. మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించడం కోసం, విద్యారంగంలో మహిళల యొక్క అభివృద్ధి కోసం ఆనాడు 1940-41లోనే స్వాతంత్రం రాకముందే బాలికల కోసం ఏర్పాటు చేయబడినటువంటి మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల. ఇక్కడ విద్యాభ్యాసం చేసినటువంటి మహిళలు ఎందరో ప్రభుత్వాలలో అధికారులుగా, రాజకీయవేత్తలుగా యావత్ భారతదేశంలో ప్రముఖమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించారు. అట్లాగే డాక్టర్ మేజర్ కాకమాని ఒళక్కి గారు తన పార్థివ దేహాన్ని వైద్య పరిశోధనల కోసం సమర్పించినటువంటి మహనీయుడు. కొల్లూరు వెంకట్రాయుడు గారు తొలి విదేశీ వైద్య పట్టభద్రుడు. తెనాలి పట్టణ ప్రజలకు సేవ చేయటం కోసం మొట్టమొదటిగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారు. తాయారమ్మ స్కూలుగా పేరు ప్రఖ్యాతులు వహించి ఎంతమందో స్త్రీలకు ఉపాధ్యాయులుగా మారటానికి ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చినటువంటి కేంద్రం తాయారమ్మ హై స్కూలు. 1933 డిసెంబర్ 23న మహాత్మా గాంధీచే శంకుస్థాపన చేయబడి తాయారమ్మ స్కూలుగా పేరు ప్రఖ్యాతులు వహించి మహిళల ముందంజకు, మహిళలు విద్యారంగంలో ముందుకు వెళ్ళటానికి ఎంతో కృషి చేసినటువంటి స్కూల్ ఇవాళకి వైభవంగా జరుగుతున్నటువంటిది. తాయారమ్మ గారు స్వాతంత్ర సమర యోధురాలుగా కూడా ఎంతో ప్రముఖులుగా ఉన్నారు. డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు గత 4-5 దశాబ్దాల ముందు కంటి చికిత్సలో, నేత్ర వైద్యంలో యావత్ భారతదేశంలో ప్రముఖులుగా ఉన్నటువంటి వారు డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు. వారి యొక్క